స్వామివారిని అనుభవించగలిగిన పరిమాణాలు. వాటిని మామూలు మన చర్మచక్షువులతో చూడలేం. కానీ సామాన్య మానవులకు భగవంతుడు అనేది ఎట్లా ఉంటాడనేది చూపించడానికి స్వామివారే స్వయంగా అర్చావతార స్వరూపంగా వచ్చారన్నమాట. మహర్షులు దేవుణ్ణి సామాన్య మానవులకు చూపించాలనుకుంటే, వారు నమ్మాలనుకుంటే వాళ్లకు పరిచయమైన రూపంలో చూపించాలి. అందుకని మానవ రూపంలో, అదే సమయంలో మానవాతీతమైన శక్తులతో. మానవులకు 2 చేతులు ఉంటుంది, స్వామివారికి చతుర్భుజాలు పెట్టాము, స్వామివారికి శంఖచక్రాలు పెట్టాము, పీతాంబరాలు పెట్టాము, కిరీటాలు పెట్టాము. ఇవన్నీ ఒక మానవాతీతమైన మనుషులకు ఒక అద్భుతాన్ని కలిగించే విధంగా స్వామివారిని సృష్టించి మహర్షులు మానవులకు అందజేశారు. ఇది అర్చావతారం అంటారు. కాబట్టి మనమైతే ఎలా నడుచుకుంటామో, మనం ఎలా చేసుకుంటామో అట్లాగే స్వామివారిని నిద్రలేపడం, స్వామివారికి దంతధావనం చేయడం, స్వామివారికి స్నానం చేయించడం, స్వామివారికి అలంకారం చేయించడం, స్వామివారికి నైవేద్యాలు పెట్టడం, స్వామివారికి పుష్పం సమర్పించడం, తరువాత చివరిగా స్వామివారిని నిద్రపుచ్చడం, ఇవన్నీ కూడా మానవ సహజమైన ప్రక్రియలు. ఇవన్నీ వాటితో స్వామివారిని ఆరాధించుకోవడం సామాన్య మానవులకి ఏర్పాటు చేసింది. అంటే దీన్ని సమూర్తార్చన అంటారు. ఈ సమూర్తార్చన అనేది నెక్స్ట్ అమూర్తార్చన, ఫామ్లెస్ వర్షిప్. ఈ సమూర్తార్చన అనేది ఫౌండేషన్ అన్నమాట. భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగించడానికి విగ్రహ రూపంగా తీసుకొచ్చారు స్వామివారిని. నమ్మకం కలిగిన తర్వాత దీనికి పెద్దగా మళ్ళీ సాధన చేసి అమూర్తార్చనలోకి, అంటే మనసులో ధ్యానం చేసి మనసులోనే స్వామివారిని ఆవాహన చేసుకొని మనసులో అంతర్యామిగా మనలో ఉన్న భగవంతుడిని మనం అంతర్దృష్టితో చూసుకొని స్వామివారిని అర్థం చేసుకోవడం అనేది అమూర్తార్చన అవుతుంది.